వారణాసి. ప్రతి ఒక్కరికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కదు. కొంతమంది దగ్గర వరకు వచ్చి కూడా తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక నగరం కాదు. మరణం కూడా మోక్షంగా మారే స్థలం. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామందికి వాళ్ళ పేరెంట్స్‌ని, గ్రాండ్ పేరెంట్స్‌ని కాశీకి తీసుకెళ్దామని అనుకుంటారు. ఒకవేళ మీరు మీ పేరెంట్స్‌ని లేదా గ్రాండ్ పేరెంట్స్‌ని తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని చివరి వరకు చూడండి. నేను రీసెంట్‌గా మా గ్రాండ్ పేరెంట్స్‌ని అయితే తీసుకెళ్ళాను. ఎలా తీసుకెళ్ళాను, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన జర్నీ క్షేమంగా జరగాలని చెప్పి ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి మరి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. మనం ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. మనకి యాక్చువల్గా ఫ్లైట్ వచ్చేసి నెక్స్ట్ డే ఉంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12కి అలా ఉంది. సో మనం 1 డే ముందే వెళ్ళి హైదరాబాద్లో స్టే చేసి నెక్స్ట్ డే మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి. అంటే హడావిడి ఏమి ఉండలేకుండా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము 1 డే ముందే వచ్చాము హైదరాబాద్కి. మా గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ డిస్టెన్స్ నడవలేరు కాబట్టి నేనైతే అప్ అండ్ డౌన్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నా. మనకి ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ నుండి బోర్డింగ్ వరకు మొత్తం వీల్ చైర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో మనం అది టికెట్ బుక్ చేసే ముందే సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్, అంటే స్పెషల్ అసిస్టెన్స్ అని ఉంటుంది. సో మనం అది ఫ్రీ ఆఫ్ కాస్టే, మనకి ఎక్స్ట్రా కాస్ట్ ఏమి ఉండదు. సో అది మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్ అవైలబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వీల్ చైర్ అసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 2 సీట్ ఆన్ బోర్డ్ ఎస్కోటర్ అని ఉంటుంది. అదైతే సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటే మనకి క్యాబిన్ వరకు వస్తారు. మళ్ళీ కింద మెడికల్ రీజన్స్ అని చెప్పి ఇవ్వండి. దాని కింద కేటగిరీ మీకు ఏ హెల్త్ ఇష్యూ ఉందైతే ఆ హెల్త్ ఇష్యూ మెన్షన్ అయితే చేయండి. మనకి ఫ్లైట్ వచ్చేసి 12:30కి ఉంది. మనం ఎయిర్పోర్ట్కి 9:30కి రీచ్ అయినాం. మళ్ళీ ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది కదా, వీళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సో ముందే వెళ్ళిపోయినాం. ఎక్కువ దూరం నడవడం ఎందుకు, అక్కడికి వెళ్ళిందంటే వాళ్ళే వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి మనం అయితే ముందే వచ్చేసినాం ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం. ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత క్యాబ్ దిగి కొంచెం అంటే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకు చెక్ ఇన్ దగ్గర వీల్ చైర్ అనేది తీసుకోవాలంటే మనం బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసేసుకొని తర్వాత మనకైతే అక్కడ టికెట్ చూపిస్తే మనకి వీల్ చైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కొంచెమే నడవాల్సి ఉంటుంది, ఎక్కువ దూరం అయితే ఏముండదు. సో మనకైతే వీల్ చైర్ అయితే తీసేసుకున్నాం. వీల్ చైర్తో పాటు మనకు ఒక పర్సన్ అసైన్ చేస్తారు. మనం ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళు మనతోనే ఉంటారు. మనకి ఇక్కడ ఎటంటే తీసుకెళ్ళాలంటే వాష్రూమ్ వెళ్ళాలన్నా కానీ వాళ్ళే తీసుకెళ్తారు. సో మనకైతే ఒక పర్సన్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. మా అమ్మమ్మ తాతయ్యకి ఫ్లైట్ ఫస్ట్ టైం అనమాట. అందుకే గ్లాస్ దగ్గర నిల్చొని అచ్చిపోయి ఫ్లైట్ అన్నిటిని చూస్తూ ఉంది. అట్లనే మన ఎయిర్పోర్ట్కి ఒక 2-3 అవర్స్ ముందు వచ్చినాం కాబట్టి మంచిగా అన్నీ చూపించి అన్నీ చూసుకుంటా వెళ్ళిపోయినాం అన్నట్టు లోపలికి. చాలా టైం ఉండే, మనకి 2 అవర్స్ బిఫోర్ వచ్చినాం కదా. సో చాలా టైం ఉండి అలా అన్నీ చూస్తుంటే మనకైతే బోర్డింగ్ టైం అయితే అయిపోయింది. సో మన వాళ్ళని బస్ ఎక్కించారు. బస్సులో కూర్చొని పోయినాం. ఫ్లైట్ దగ్గరికి అయితే పోయినాం. మా తాతయ్య చూడండి ఫోటో తీసుకుంటుండు ఆయన ఫోన్లో. మనం 2 అవర్స్ జర్నీ చేసి వారణాసిలో అయితే ల్యాండ్ అయినాం. మన డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ అయితే వారణాసికి వచ్చేసినాం. మనం రూమ్ ప్రీ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ దిగిన వెంటనే క్యాబ్ తీసుకుని రూమ్కి అయితే వెళ్తున్నాం. మనం తీసుకున్న రూమ్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మన తెలుగు వాళ్ళ హోటలే అది. మనకి మధ్యాహ్నం భోజనంతో పాటు ఈవినింగ్ టిఫిన్ కూడా పెడతారు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మనకి ఎయిర్పోర్ట్ నుండి సిటీ లోపలికి అయితే ఒక 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక గంట సేపు జర్నీ చేసి మనమైతే రీచ్ అయిపోయినాం మన హోటల్కి. రూమ్ చూపిస్తూ ఉండండి. ఇది మనం తీసుకున్న రూమ్ అయితే నీట్గా ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వెస్టర్న్ అయితే ప్రొవైడ్ చేశారు, బాగుంది. గీజర్ కూడా ఉంది మనకి. రూమ్లో ఒక గంట సేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైం అయిందని గంగా ఆరతికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడి నుంచి అయితే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మనకు 100-150 వరకు ఛార్జ్ చేస్తారు.
के पीछे जाकर लगे गंगा हारती भगवान लाइन में आगे आने का छूट है। गंगा देवी सभी लोग लाइन में आकर लगे और आरती प्रसाद के लिए आगे की ओर बढ़े। जन्म धन्य गंगा देवी चले